సాహిత్య అకాడమీ రిక్రూట్మెంట్ 2024. సో దీంట్లో కొన్ని వేకెన్సీస్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో 12th క్లాస్ పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ ఇంకా జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. దాని లింక్ కూడా నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. సో దిస్ వీడియో ఇస్ కేటగరైజ్డ్ యాజ్ లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్, జాబ్ వేకెన్సీ 2024, లేటెస్ట్ జాబ్స్ 2024. ఇంకా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 50/2-2024. సో డిప్యూటీ సెక్రటరీ ఈ పే లెవెల్ 7 అండి. ఇక్కడ పే లెవెల్ 11. దీనికి 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి. డిప్యూటీ సెక్రటరీ మనం కాన్సన్ట్రేట్ చేయం. జనరల్ సేల్స్ డిప్యూటీ సెక్రటరీ, దీనికి కూడా 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి. రీజనల్ సెక్రటరీ ఇది కూడా 50 years, 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ అసిస్టెంట్ ఎడిటర్ ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి లిటరేచర్లో. అండ్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎడిటింగ్, లిటరరీ ఇంకా స్కాలర్లీ మాన్యుస్క్రిప్ట్స్ అసైనింగ్. సో 1 వేకెన్సీ ఉంది. పే లెవెల్ 10, 56,100 to 1,77,500. లొకేషన్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి హెడ్ ఆఫీస్లో ఉంటుంది. సో ఇక్కడ ఈ పర్టికులర్ అసిస్టెంట్ ఎడిటర్ వేకెన్సీస్కి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి జస్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి పబ్లికేషన్ అసిస్టెంట్ అండి. 1 వేకెన్సీ ఉంది. పే లెవెల్ 6, 35 years అనేది అపరేజ్ క్రైటీరియా. గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. ఇంకా మీకు డిప్లొమా వచ్చేసి ప్రింటింగ్, 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మీకు రిటన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి 50 marks ఉంటుంది. దాంట్లో జీకే, హిందీ, ఇంగ్లీష్, కంప్యూటర్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, ఈచ్ క్వశ్చన్ దాంట్లో 5 sections ఉంటాయి. సో 30 questions వచ్చేసి జీకే, జిఎస్, ఇంకా 5 ఫ్రమ్ ఈచ్ హిందీ, ఇంగ్లీష్, కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark అండ్ దేర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్. పార్ట్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ ఉంటుంది 50 marksకి. టోటల్గా 100 marksకి ఎగ్జామ్. టైం కన్స్టెంట్ వచ్చేసి 2 hours అంటే 120 minutes. సో ఇలా పబ్లికేషన్ అసిస్టెంట్ మీకు ఒకవేళ ఎలిజిబుల్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సబ్ ఎడిటర్ ఇంగ్లీష్ నెక్స్ట్ వేకెన్సీ. సబ్ ఎడిటర్ ఇంగ్లీష్ 1 వేకెన్సీ ఉంది. పే లెవెల్ 6 అండి. 35 years అనేది మ్యాక్సిమం క్రైటీరియా. సో కావాల్సిన అర్హత వచ్చేసి మీకు బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ కూడా ఆర్ట్స్ అండ్ ఇంగ్లీష్, ఆర్ట్స్లో ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ విత్ ఇంగ్లీష్ యాజ్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఇంకా 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సబార్డినేట్ కెపాసిటీ ఇంకా ఎడిటోరియల్ ఫీల్డ్లో మీకు 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండి నాలెడ్జ్ ఆఫ్ కంటెంపరీ లిటరేచర్ సీన్స్ విత్ ఇంగ్లీష్ అండ్ అవేర్నెస్ ఆఫ్ మేజర్ ట్రెండ్స్ ఇన్ అట్లీస్ట్ 2 other ఇండియన్ లాంగ్వేజెస్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఎడిటర్ కాబట్టి. దీనికి కూడా సెలక్షన్ ప్రొసీజర్ పార్ట్ 1 రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో పార్ట్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ప్రోగ్రామ్ అసిస్టెంట్ 1 వేకెన్సీ ఉంది. 35 years అనేది అపరేజ్ క్రైటీరియా అండి. సో ఇక్కడ కావాల్సిన అర్హత వచ్చేసి గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు. బట్ మీకు 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లిటరరీ అండ్ అకాడమిక్ అండ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. గుడ్ నాలెడ్జ్ ఆఫ్ 1 or more లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ విత్ ఎబిలిటీ టు హ్యాండిల్ లిటరరీ మెటీరియల్. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఉండాలి. డిజైరబుల్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ ప్రాసెసింగ్ లిటరరీ మాన్యుస్క్రిప్ట్స్ అండ్ బుక్ పబ్లికేషన్స్. ప్రోగ్రామ్ అసిస్టెంట్లో మీకు కావాల్సిన గ్రాడ్యుయేషన్ నుండి 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఈ పర్టికులర్ వేకెన్సీస్కి ఫస్ట్గా పార్ట్ 1లో 50 questions ఉంటాయి. 50 questions వచ్చేసి జిఎస్, జీకేకి 30 questions అండ్ 30 marks అండ్ 5 ఫ్రమ్ ఈచ్ హిందీ, ఇంగ్లీష్, కంప్యూటర్ అండ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్లో టోటల్గా 5 questions ఉంటాయి. దాని తర్వాత పార్ట్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంటుంది. దాన్ని డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ కన్సిస్టింగ్ ఆఫ్ పబ్లికేషన్, ప్రింటింగ్ అండ్ ప్రోగ్రామింగ్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లో మీరు రాయాలి. అండ్ టోటల్ టైం కన్స్టెంట్ వచ్చేసి 2 hours ఉంటుంది. సో ఇది ప్రోగ్రామ్ అసిస్టెంట్ యొక్క సెలక్షన్ ప్రొసీజర్. స్టెనోగ్రాఫర్ టోటల్గా 1 వేకెన్సీ ఉంది. అది కూడా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి. 30 years అనేది అపరేజ్ క్రైటీరియా అండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి స్టెనోగ్రాఫర్కి 10+2 ఉండాలి. అంటే 12th పాస్ అయి ఉండాలి. ఇంకా 80 words per minute. ఎందుకంటే స్టెనోగ్రాఫర్ కాబట్టి మీకు షార్ట్ హ్యాండ్ రావాలి. 80 words per minute in shorthand and good speed in typing in English and good knowledge of computer application. ఒకవేళ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ స్టెనోగ్రఫీ ఉంటే మీకు ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఎవరైతే అప్లై చేస్తారో వారిని అప్లికేషన్ స్క్రూటినైజ్ చేసిన తర్వాత పార్ట్ 1, పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 1లో 50 questions ఉంటాయి. సో 30 questions ఫ్రమ్ జిఎస్, జీకే, ఇంకా 5 ఫ్రమ్ హిందీ, 5 ఫ్రమ్ ఇంగ్లీష్, 5 ఫ్రమ్ కంప్యూటర్ అండ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark. నెగిటివ్ మార్కింగ్ లేదు. దేర్ విల్ నాట్ బీ ఎనీ నెగిటివ్ మార్కింగ్. తర్వాత పార్ట్ 2 వచ్చేసి
డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఆన్ ఎస్ఏ లెటర్ ఇంగ్లీష్ కాంప్రిహెన్సివ్ అండ్ నోటీస్ అడ్వర్టైజ్మెంట్. సో ఇది వచ్చేసి టు బి ఆన్సర్డ్ ఇన్ ఇంగ్లీష్. డ్యూరేషన్ విల్ బి 2 hours ఉంటుంది, 120 minutes. సో ఇది సో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 1 vacancy. ఇక్కడ ఈ పర్టికులర్ స్టెనోగ్రాఫర్ పోస్టింగ్ వచ్చేసి హెడ్ ఆఫీస్లో ఉంటుంది, అది కూడా ఢిల్లీలో. అండ్ ప్రూఫ్ రీడర్ కమ్ జనరల్ అసిస్టెంట్. సో 1 vacancy ఉంది ఓబీసీ కేటగిరీకి. 30 years అనేది అప్పర్ ఏజ్ క్రైటీరియా. పే లెవెల్ 4 ఉంది, 25,500 to 81,100 ఉంటుంది. సో అర్హత వచ్చేసి క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ హిందీ ఆర్ ఇంగ్లీష్ యాజ్ సబ్జెక్ట్. సో మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది గ్రాడ్యుయేషన్లో చదివి ఉండాలి, లేదా హిందీ అనేది గ్రాడ్యుయేషన్లో చదివి ఉండాలి. సో ఎబిలిటీ టు రీడ్ ప్రూఫ్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ, ఇంకా ప్రొఫెషన్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, డెస్క్టాప్ పబ్లిషింగ్ అప్లికేషన్ అది ఖచ్చితంగా రావాలి. 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అదే ప్రూఫ్ రీడర్గా ఉంటే మీరు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి సేమ్ అండి, ఇంతకుముందు చెప్పినట్టుగా ఫస్ట్గా పార్ట్ 1లో రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో పార్ట్ 1లో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అడుగుతారు, జీకే, ఇంగ్లీష్, హిందీ, కంప్యూటర్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 50 questions. అండ్ పార్ట్ 2లో 50 questions వచ్చేసి 50 marks ఉంటాయి. దాంట్లో ఎడిటింగ్ అండ్ ప్రూఫ్ రీడింగ్ మీరు చేయాల్సి ఉంటుంది. సో టోటల్ టైం కన్స్ట్రైంట్ ఫర్ ఎగ్జామినేషన్ వచ్చేసి పార్ట్ 1 పార్ట్ 2 కలిపేసుకొని టోటల్గా 120 minutes 2 hours అనేది టైం కన్స్ట్రైంట్. సో ఇక్కడ నెక్స్ట్ వేకెన్సీ జూనియర్ క్లర్క్ అండి, ఓన్లీ 1 vacancy ఉంది, అది కూడా అన్రిజర్వ్ కేటగిరీ వారికి. 30 years అనేది అప్పర్ ఏజ్ క్రైటీరియా. పే స్కేల్ వచ్చేసి పే లెవెల్ 2 19,900 to 63,200 ఉంటుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు 12th పాస్ అయ్యి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. 12th పాస్ అయ్యాక మీరు అప్లై చేసుకోవచ్చు. 10+2 ఇంటర్ పాస్ జాబ్స్ అండి. అండ్ మీకు టైపింగ్ స్పీడ్ 35 words per minute రావాలి ఇంగ్లీష్ అయితే. ఒకవేళ 30 words per minute హిందీ అయితే 30 words per minute రావాలి. అండ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఈస్ నెసరీ. అండ్ డిజైరబుల్ వచ్చేసి మీకు షార్ట్ హ్యాండ్ వచ్చి ఉంటే ఇంకా ఇట్స్ యాడెడ్ అడ్వాంటేజ్. డిజైరబుల్ నాట్ మ్యాండేటరీ. నాలెడ్జ్ ఆఫ్ షార్ట్ హ్యాండ్ ప్రిఫరబుల్లీ ఇన్ ఇంగ్లీష్. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి రిసీవ్డ్ అప్లికేషన్స్ విల్ బి స్క్రూటనైజ్డ్ అండ్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది పార్ట్ 1లో. బట్ పార్ట్ 1 విల్ బి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, దాంట్లో 60 marks ఉంటాయి. అవుట్ ఆఫ్ 60 40 questions వచ్చేసి జీకే జిఎస్ ఉంటాయి. మిగతా 20 marks వచ్చేసి ఈచ్ 5 marks వచ్చేసి హిందీ, గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్. సో హిందీ గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్, కంప్యూటర్ అండ్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్లో 5 questions అడుగుతారు. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark అండ్ నో నెగిటివ్ మార్కింగ్. తర్వాత పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్లో 40 marks ఉంటాయి. 40 marksలో 10 marks ఫర్ ఈచ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్లో ఎస్ఏ ఉంటుంది. ఎస్ఏ ఇంగ్లీష్ ఆర్ హిందీలో మీరు రాయాల్సి ఉంటుంది. తర్వాత 10 marks ఫర్ ఈచ్ క్వశ్చన్ ఎస్ఏ, లెటర్ రైటింగ్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ అండ్ నోటీస్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ టు బీ అవార్డెడ్ ఇన్ ఇంగ్లీష్. సో ఇవన్నీ మీరు 4 sections ఉంటాయి పార్ట్ 2లో. సో ఈ పర్టికులర్ పార్ట్ 1 ఫాలోడ్ బై పార్ట్ 2 ఉంటాయి. టోటల్ టైం కన్స్టెంట్ ఆఫ్ దిస్ ఎగ్జామినేషన్ వచ్చేసి 2 hours ఉంటుంది. 2 hours అంటే 120 minutesలో మీరు పార్ట్ 1 పార్ట్ 2 ఇండివిజువల్ సెక్షన్స్ ఉంటాయి, అవి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉంటారో వారిని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో 1 vacancy ఉంది. బట్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి జూనియర్ క్లర్క్కి న్యూఢిల్లీ హెడ్ ఆఫీస్. అండ్ 1:20 రేషియో ప్రకారం మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. టైపింగ్ టెస్ట్ ఫర్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2. సో నెక్స్ట్ వేకెన్సీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి, ఓన్లీ 1 vacancy. పే లెవెల్ 1 30 years అనేది అప్పర్ ఏజ్ క్రైటీరియా. 18,000 నుంచి 56,900 వరకు ఉంటుంది పే స్కేల్. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయ్యి లేదా ఐటీఐ పాస్ ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. మల్టీ స్కిల్లింగ్ విత్ 1 employee పర్ఫార్మింగ్ జాబ్స్ హియర్ టు పర్ఫార్మ్డ్ బై డిఫరెంట్ గ్రూప్ డి ఎంప్లాయీస్. సో ఇది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి, MTS అంటారు. సో డిజైరబుల్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ ఇన్ వేరియస్ లొకాలిటీస్, నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ రావాలి. ఇది కూడా పోస్టింగ్ హెడ్ ఆఫీస్లో ఉంటుంది. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ వచ్చేసి MTSకి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి పార్ట్ 1 పార్ట్ 2 ఎగ్జామినేషన్ ఉంటుంది. పార్ట్ 1లో 60 questions ఉంటాయి. సో 40 వచ్చేసి GS GK అండ్ 5 వచ్చేసి హిందీ గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్, కంప్యూటర్ అండ్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ ఉంటాయి. తర్వాత పార్ట్ 2లో డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది 40 marksకి. సో 10 questions ఫ్రమ్ ఈచ్ 10 marks ఫర్ ఈచ్ సెక్షన్. దాంట్లో ఎస్ఏ, లెటర్ రైటింగ్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్, ఇంకా నోటీస్ అడ్వర్టైజ్మెంట్ టు బి ఆన్సర్డ్ ఇన్ ఇంగ్లీష్. సో ఇది 4 sections ఉంటాయి. పార్ట్ 1 పార్ట్ 2 ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉంటారో వారిని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది ఈ పర్టికులర్ వేకెన్సీస్కి. సో ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని సెల్ఫ్ అటెస్ట్ చేసి మీరు ఈ పర్టికులర్ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎన్వలప్లో మీరు రాయాల్సి ఉంటుంది. సూపర్స్క్రైబ్ చేయాలి. సూపర్స్క్రైబ్ చేసి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని సూపర్స్క్రైబ్ చేసి ఈ అడ్రస్కి పంపించాలి.
సెక్రటరీ సాహిత్య అకాడమీ, రవీంద్ర భవన్, 35 OJ Shah Road, New Delhi 110001. Should be sent by speed post or registered post within 30 days of the date of publication. సో ఇక్కడ ఇంకా లాస్ట్ డేట్ ఉంది. సో ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ప్రొసీజర్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ఆఫ్లైన్ ద్వారా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను, లేదా sahityaacademy.gov.in వెళ్ళేసి రిక్రూట్మెంట్ పేజ్కి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి, సో ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి 17 August అండి. లాస్ట్ డేట్ ఆఫ్ ది అడ్వర్టైజ్మెంట్ 16 September 2024. సో లాస్ట్ డేట్ 16 September 2024 రోజు వరకు మీరు ఈ ఒకవేళ అప్లై చేయాలనుకుంటే ఈ వేకెన్సీస్కి మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ప్రూఫ్ రీడర్, జూనియర్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, ప్రోగ్రామ్ అసిస్టెంట్, సబ్ ఎడిటర్, పబ్లిక్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఎడిటర్, రీజనల్ సెక్రటరీ, ఇంకా డెప్యూటీ సెక్రటరీ. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ వేకెన్సీస్కి అప్లై చేయాలనుకుంటే ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీరు ఈ అడ్రస్ పంపించాల్సి ఉంటుంది బిఫోర్ 16 September 2024. ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే జాబ్ అలర్ట్ ప్లేస్ చూడండి, దాంట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. సో జాబ్ అలర్ట్ లింక్ యాజ్ వెల్ యాజ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. థ్యాంక్ యూ, హ్యావ్ అ వండర్ఫుల్ డే.